రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే మెడికల్ పరిభాషలో 3 లేదా అంతకంటే ఎక్కువ అబార్షన్స్ అయినప్పుడు దాన్ని ఆర్పిఎల్, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది, బట్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లోనే మిస్క్యారేజ్ అవ్వడం జరుగుతుంది. సో అది ఫస్ట్ ట్రైమిస్టర్ లో అవ్వచ్చు, సెకండ్ ట్రైమిస్టర్ లో అవ్వచ్చు. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ మంత్స్ లో. సో విత్ ఇన్ 3 months. దీనికి కారణాలు ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, లేదా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అయి ఉండొచ్చు, లేదా ఎండోక్రైన్ అబ్నార్మాలిటీస్ అంటే లైక్ థైరాయిడ్ గానీ, డయాబెటీస్ కానీ ఇలాంటి కారణాలు అయి ఉండొచ్చు, లేదా కోయాగులేషన్ అబ్నార్మాలిటీస్ అంటారు, అంటే బ్లడ్ క్లాట్ అయ్యే ఫ్యాక్టర్ అనేది డిస్టర్బెన్స్ ఉండడం. సో ఇవన్నీ కారణాలు అయి ఉండొచ్చు, లేదా ఇడియోపతిక్ అంటే ఏ కారణము లేకపోవచ్చు, అయినా కూడా మిస్క్యారేజ్ అవ్వచ్చు. ఇంకొకటి మేల్ ఫ్యాక్టర్ వల్ల కూడా అబార్షన్స్ అవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కువ స్ట్రెస్ కి లోనైనప్పుడు గానీ, లేదా వాళ్ళ యొక్క హ్యాబిట్స్ వల్ల కానీ, వాళ్ళ యొక్క స్పర్మ్స్ యొక్క డిఎన్ఏ లో బ్రేక్స్ రావడం జరుగుతుంది. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ లాసెస్ చూడడం జరుగుతుంది. ఇంకొకటి కమింగ్ టు సెకండ్ ట్రైమిస్టర్. సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th, 5th, 6th month లో అబార్షన్ అవ్వడం. సో అక్కడ యూజువల్లీ యూట్రైన్ కాజెస్, గర్భసంచి యొక్క కారణాలు, అంటే గర్భసంచి యొక్క అనామలీస్ అంటారు. గర్భసంచిలో పొర లాగా ఉండడం, 2 గర్భసంచి లాగా ఉండడం. సో గర్భసంచిలో ఉన్న ఎలాంటి డిఫెక్ట్స్ అంటే భూమిలో ఏమైనా తేడాలు ఉంటాయి అంటాం కదా, అట్లా యూట్రైన్ అనామలీస్, లేదా సర్విక్స్ గర్భాశయం ముఖ ద్వారం దగ్గర, అంటే అది ఒకవేళ లూజ్ గా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్, అంటే ఇంతకు ముందు ఏమన్నా కాటరీ చేయడం వల్ల గానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల గానీ, క్రయోథెరపీ వల్ల కానీ సర్విక్స్ అనేది ఒక్కోసారి ఇన్కాంపిటెంట్ అయిపోవచ్చు. అంటే పిండం పెరుగుతున్నా కదా గర్భసంచి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ కారణాల వల్ల ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ కారణాలను చూస్తాం కదా. సో ట్రీట్మెంట్ కూడా ఈ కారణాలను బట్టే ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, సో ఇన్ఫెక్షన్ ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, దానికి సంబంధించింది, లేదా ట్యూబర్క్యులోసిస్ ఉండొచ్చు. సో టీబీ, ఎండోమెట్రియం లైనింగ్స్ తీసుకొని దాన్ని టెస్ట్ పంపించి ఒకవేళ టీబీ ఉంటే దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ఫెక్షన్స్ అలా ట్రీట్ చేస్తాం. సో అప్లా సిండ్రోమ్ అంటారు, యాంటీఫాస్ఫోలిడ్ యాంటీబాడీ సిండ్రోమ్, అంటే బ్లడ్ క్లాట్ అయ్యే ఫ్యాక్టర్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు. సో అలా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే ఎర్లీ ట్రైమిస్టర్ లో మేము ఈకోస్ప్రిన్ స్టార్ట్ చేస్తాము. హార్ట్ బీట్ వచ్చిన తర్వాత అవసరమైతే వాళ్ళకి హెపారిన్ ఇంజెక్షన్స్ అప్ టు 36 weeks వరకు కూడా ఇవ్వాల్సిన అవసరం పడవచ్చు. ఒకవేళ థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే గనక థైరాయిడ్ ని ట్రీట్ చేయడం జరుగుతుంది. సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటారు. TSH వాల్యూ 2.5 బిలో ఉంటే నార్మల్, ఒకవేళ 2.5 to 5 అలా ఉన్నా కూడా దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డయాబెటిక్స్ ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరులో ఎవరికి ప్రాబ్లం ఉన్నా ఆ డయాబెటిస్ కి తగ్గ ట్రీట్మెంట్ కంపల్సరీగా తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ జెనెటిక్ కాజెస్ సస్పెక్ట్ చేసేది ఉంటే గనక బోత్ ద పార్ట్నర్స్, ఇద్దరికి భార్యాభర్త ఇద్దరికి క్యారియర్ టైపింగ్ చేయడం జరుగుతుంది. ఆ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే జన్యుపరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అందులో ఆ క్రోమోజోమ్స్ లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అంటే యూట్రైన్ అనామలీస్, గర్భసంచిలో ఏమన్నా పోరలు గాని, కండలు గాని అలా ఉంటే కనుక వాటిని హిస్ట్రోస్కోపీ ద్వారా తొలగించడం జరుగుతుంది. సో యూట్రైన్ అనామలీస్ ఉంటే వాటిని కూడా కరెక్షన్ చేసి తర్వాత వాళ్ళని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్, గర్భసంచి లూజ్ గా ఉంది అని సోనోగ్రఫీ స్కాన్ లో తెలిస్తే కనుక గర్భసంచి యొక్క ముఖ ద్వారానికి స్టిచ్ చేయడం జరుగుతుంది. సో అది డెలివరీ ముందు అంటే 9 months కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఆ స్టిచ్ రిమూవ్ చేస్తాం. దాని తర్వాత నార్మల్ గానే ఒకవేళ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే నార్మల్ డెలివరీకి కూడా ట్రై చేయొచ్చు. సో ఇలా కాజుని బట్టి అంటే కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.